అమరావతిలోని నీరుకొండలో 119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్కు ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. మంత్రివర్గ సమావేశ నిర్ణయాలను ఆయన వెల్లడించారు. అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. మిషన్ శక్తి పథకం కింద ఆసుపత్రులు నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా నిధుల మంజూరుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. సబ్జెక్ట్స్ కు సంబంధించి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. హోంశాఖకు సంబంధించి 393 పోస్టుల అప్గ్రేడేషన్ కోసం ప్రతిపాదన రాగా ఆర్థిక శాఖ 300 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీఎస్పీలోని 2, 3, 5, 6, 9, 11, 14, 16 బెటాలియన్ లో పనిచేస్తున్న ప్రస్తుతం 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ల స్థాయికి పెంచడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దాదాపు 70,000 ఎకరాలని 75,000 ఎకరాలు ఏదైతే 22A ఉన్న ఏపీఐసికి సంబంధించిన ఆస్తులు వాటన్నిటినీ కూడా 22A నుంచి తొలగించి మ్యూటేషన్ చేసుకుంటానికి అవకాశం కల్పిస్తానికి నిర్ణయం తీసుకుంటాం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పేరిట ప్రతిపాదిత పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద దాదాపు 3,500 మంది మైక్రో ఎంటర్ప్రెన్యూర్లకు వారి తయారీ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. దీనికి 300 కోట్ల నిధులు కేటాయించారు. ఈ పథకం దాదాపు 17,000 మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. ఈ ప్రతిపాదనకి ఆమోదం తెలపడం జరిగింది. అమరావతిలోని నీరుకొండలో ఈపీసీ కాంట్రాక్ట్ పద్ధతిలో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణ పనులకు జీఎస్టీ మరియు ఇతర నిబంధనలతో కలిపి 119.27 కోట్ల మొత్తానికి రాష్ట్ర మంత్రి మండలి పరిపాలన ఆమోదం తెలిపింది. 5 ఎకరాల స్థలంలో 2,000 మంది కూర్చునే భారీ గ్రాండ్ ఆడిటోరియం, 100 మందికి సరిపడా ఓపెన్ ఎయిర్ థియేటర్లతో పాటు తెలుగు భాషా మ్యూజియం కూడా నిర్మించే కార్యక్రమం చేస్తామని ప్రభుత్వం. మరి దానికి 119.27 కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తెలుగు భాషా ప్రావీణ్యతతో కానివ్వండి, తెలుగు సంస్కృతిలో ఎక్కువ నిష్ణాతుల్లో వారితో కూడా మాట్లాడి తెలుగుదనం ఉట్టిపడే విధంగా, తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా నిర్మాణాలు చేయాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. సిఆర్డీఏ ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపు సమీక్షకు సంబంధించిన మంత్రుల బృందం 24వ సమావేశం సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో మిషన్ శక్తి కింద సఖీ నివాస్ పథకం, క్రష్ సదుపాయంతో కూడిన వర్కింగ్ విమెన్ హాస్టల్స్ అమలు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ 30 హాస్టల్స్ ని ఎక్కడెక్కడైతే ఎక్కువగా అవసరం ఉందో, ఎక్కడెక్కడైతే మహిళలు ఎక్కువగా చిన్న చిన్న ఫ్యాక్టరీలోనో లేదా ఎక్కడైనా పనిచేసుకునే పాపులేషన్ ఎక్కువ ఎక్కడుందో అక్కడ పెట్టమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 16వ తారీఖున అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. సో కొంతమంది మంత్రుల్ని ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి, సో వారు చేసిన త్యాగానికి గుర్తుగా ఏ విధంగా ఘనంగా నిర్వహించాలి ఈ కార్యక్రమాన్ని, సో ఈ వారి అభిమానులతోనూ వారి బంధువులతోనూ అదేవిధంగా ఆర్యవైశ్య సంఘాలతో కూడా సంప్రదించి వారి సూచనల మేరకు వారి అభిప్రాయం మేరకు కూడా చర్యలు తీసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.